హలో. సో, సొరకాయ కోఫ్తా కర్రీ ఎప్పుడైనా తిన్నారా? సో, ఫస్ట్ అయితే సొరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మంచిగా తురుముకోండి సొరకాయని. తురిమిన సొరకాయలు ఇప్పుడు శనగపిండి, ఇంకా బియ్యపిండి, ఇంకా గరం మసాలా, ఉప్పు, కారం వేసుకొని మంచిగా ముద్దలా చేసుకోండి. తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. తర్వాత ఒక బాణీ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆ ఆయిల్ వేగిన తర్వాత ఈ కోఫ్తా బాల్స్ అన్నిటిని డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకున్న కోఫ్తా బాల్స్‌ని పక్కన పెట్టుకొని, ఇంకొక బాణీ పెట్టుకొని దాంట్లో లైట్‌గా ఆయిలేసి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని, దాంట్లో ఆనియన్ ఇంకా టమాటో 2 కలిపిన పీస్‌ని వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం అది కొంచెం దగ్గరకొచ్చిన తర్వాత కొంచెం పెరుగు వేసుకొని, మళ్ళీ కలుపుకొని, గరం మసాలా వేసుకొని కలుపుకున్న తర్వాత కోఫ్తా బాల్స్‌ని కూడా వేసుకొని, కావాలి అంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. వాటర్ వేసుకొని కొంచెం సేపు ఉడికించుకుంటే సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ. సో, మీకు కూడా ఇది చపాతీల్లోకి, పూరీల్లోకి, అన్నంలోకి బావుంటుంది. నచ్చిందా? సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.